వీఆర్ బ్యాక్ విత్ రెసిపీ న్యూ అని అనను, ఆల్రెడీ తెలిసిన రెసిపీయే. స్పెషల్ అకేషన్ ఈరోజు అయితే మా ఇంట్లో. సో అందుకోసమే ఇప్పుడు చేసే రెసిపీ కోసం అయితే అందుకోసమే ఈ పుదీనా తెంపుతున్నాం. సో ఇదన్నమాట మా మినీ గార్డెన్. అల్లం కూడా ఫ్రెష్గా ఇప్పుడే దంచేస్తున్నాం, అల్లం పేస్ట్. చిన్న అక్వేరియం ఫిష్ ఒక్కటే మిగిలిపోయింది, ఒక 5-6 ఉండే. అమ్మ ఇప్పుడు భయం లేకుండా పట్టుకుంటున్నాడు. బియ్యం అయితే వేసేసినాం, కలిపేసినాం కదా. అయితే ఎప్పుడైనా కూడా మేము ధనియా పౌడర్ వేసేది కలర్ కోసం. సో ఇప్పుడైతే స్కిప్ చేసినాం, వేయట్లేదు. జస్ట్ అన్నం అయితే అయింది ఇక. సో పేస్ట్ అయితే రెడీ అయింది. ఇదైతే మటన్ వేసేసుకుందాం ఇక. అమ్మాయి 2 విజిల్స్ అయితే వచ్చినాయి, ఇంకా బంద్ చేసేయచ్చు. ఇంక ఇప్పుడైతే ఇక టేస్టింగ్ టైమ్. అన్నం పెట్టేసుకున్నాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అగైన్ వీఆర్ బ్యాక్ విత్ రెసిపీ న్యూ అని అనను, ఆల్రెడీ తెలిసిన రెసిపీయే. కాకపోతే ఇప్పుడు మాకు మంచి అకేషన్, ఒక స్పెషల్ అకేషన్ ఈరోజు అయితే మా ఇంట్లో. సో అందుకోసమే ఈ రెసిపీస్ అయితే చేస్తున్నాము. అదేంటనేది అయితే ఇప్పుడు చెప్పట్లేదు, ఇంకెప్పుడైనా వీలైనప్పుడు చెప్తా. సో ఈ స్పెషల్ అకేషన్ సందర్భంగా ఇక మేమైతే ఈ రెసిపీస్ చేస్తున్నాము. ఒకటి బగారన్నము, మటన్ కర్రీ. అందుకోసమే న్యూ అనలేదు, అందరికి తెలిసిందే. ఇంకా మాకు ఈరోజు స్పెషల్ అకేషన్ కాబట్టి ఈ రెసిపీస్ అయితే చేస్తున్నాము. స్పెషల్ అంటే నార్మలే, అంత స్పెషల్ ఏం కాదు, బర్త్డే అన్నట్టు. ఇంకా అది ఎవరిది అనేది అయితే చెప్పట్లేదు, అంతే. బర్త్డే సెలబ్రేషన్ అవుతుంది మా ఇంట్లో. సో అందుకోసం ఈ రెసిపీస్ అయితే చేస్తున్నాము. ఎట్లా చేస్తామనేది ఈ వీడియోలో మొత్తం చూపిస్తాము. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి. సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ 2 గ్లాసుల రైస్ అయితే నానబెట్టినాం, మంచిగా నానాలి కదా. అందుకోసం మేము ఒక 2 గంటలు అయితే నానబెట్టినాం రైస్. రైస్ అడిగి పెట్టినాము, నెక్స్ట్ మటన్ కూడా అడిగి పెట్టినాము. ఇక వీటిలలోకి కావాల్సిన మెయిన్ థింగ్ పుదీనా. మా చెట్లు ఉన్నాయి కదా, మినీ గార్డెన్ ఒకసారి చూపించినాము ఆల్రెడీ ఒక వీడియోలో. సో ఇప్పుడైతే అది తెంపుకొద్దాం. ఫ్రెష్ పుదీనా అయితే తెంపుతున్నాము, మేమే పెంచినాం. ఇది ఆర్గానిక్ పుదీనా. ఇట్లా హూక్ పాట్స్లో అయితే పెట్టి పెంచుతున్నాం. పుదీనాతో పాటు పచ్చిమిర్చి ఇవి ఆల్రెడీ చూపించినాము. పచ్చిమిర్చి చెట్లు ఉంటాయి 2, పుదీనా చెట్లు 2 పుదీనా చెట్లు ఉంటాయి 2 కుండీలలో. దీంతోపాటు ఇంకొక ఇలాంటి హూక్ పాట్లో అయితే పుదీనా చెట్లు 2 ఉంటాయి. దీంట్లో తులసి చెట్టు కూడా ఉంటుంది ఒకటి. ఇప్పుడు చేసే రెసిపీ కోసం అయితే అందుకోసమే ఈ పుదీనా తెంపుతున్నాం. దీంట్లో పచ్చిమిర్చి చెట్టు. నెక్స్ట్ ఇక్కడ ఈ కుండీలో అయితే పచ్చిమిర్చి, ఈ హూక్ పాట్లో పచ్చిమిర్చి. నెక్స్ట్ ఇంకా ఈ పెద్ద కుండీలో అయితే కనకాంబరం చెట్టు ఉంటుంది. సో పుదీనా అయితే తెంపేసుకున్నాం. జస్ట్ ఇవి కుండీలో పెరిగినాయి, వీటికి ఎట్లాంటి యూరియా అట్లాంటిది ఏం లేదు. వాటరు, ఇంకా మేము బియ్యం కడిగిన నీళ్ళు అవే వేస్తాం. కందిపప్పు, పప్పులు కడిగిన నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు అవి అయితే వేస్తాం. వాటితో పెరిగిన ఇది అయితే ఆర్గానిక్ పుదీనా. ఇది కనకాంబరం చెట్టు, ఇది ఒక్కటి పెరుగుతుంది. ఒక 2-3 పువ్వులు అయితే ఊసినాయి దీనికి ఆల్రెడీ. నెక్స్ట్ టైం మళ్ళీ ఊసినప్పుడు చూపిస్తా. మంచిగా ఉండే పువ్వులు, కనకాంబరం పువ్వులు చూడక ఎన్ని రోజులు అవుతుందో నిజంగా. ఇదైతే ఇగో పచ్చిమిర్చి చెట్టు, ఆల్రెడీ పువ్వులు వచ్చినాయి. ఒక 2-3 కాయలు కూడా అయినాయి, తెంపుకున్నాం ఆల్రెడీ. ఫుల్ స్పైసీగా ఉంటాయి చెట్టు అయితే. ఇది 2 చెట్లు పచ్చిమిర్చి చెట్లు. సో ఇదన్నమాట మా మినీ గార్డెన్. ఇక పుదీనా అయితే తెంపేసుకున్నాం. చలో ఇంకా ఇప్పుడైతే రెసిపీస్ తయారు చేద్దాం. ఇక పుదీనా అయితే తెంపేసినాం. మంచిగా చిన్న చిన్న ఆకులు అయితే తెంపేసి కడిగాం. అల్లం కూడా ఫ్రెష్గా ఇప్పుడే దంచేస్తున్నాం, అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. మేము ఎప్పుడైనా కూడా ఫస్ట్ ఇట్లా నార్మల్గా చిన్న రోట్లో నలగొట్టి మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తాం. ఎక్కువ కేజీ అల్లం చేసినా కూడా అంతే పెద్ద రోట్లో వేసి నలగొట్టి మళ్ళీ మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తాం అన్నట్టు. అందుకోసమే ఫస్ట్ అయితే చిన్న రోట్లో నలగొట్టి తర్వాత ఇంకా మిక్సీలో గ్రైండ్ చేస్తాం. దంచినం రోట్లో ఇప్పుడైతే గ్రైండ్ చేస్తున్నాం అల్లం పేస్ట్. అల్లం పేస్ట్ అయితే ఇక గ్రైండ్ చేసినాం, అయిపోయింది. కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేసేసినాం. నెక్స్ట్ పచ్చిమిర్చిలో ఇవి కూడా వాటితో మళ్ళీ తీసేసి కడిగి పెట్టుకున్నాం.
ఇక స్టవ్ పైన అయితే గిన్నె పెట్టేసినాం. ఆయిల్, నెక్స్ట్ నెయ్యి, నెయ్యి ఫ్లేవర్ మంచిగా ఉంటే బగారా రైస్ టేస్టీగా ఉంటుంది. సో అందుకోసమే మేమైతే నెయ్యి ఎక్కువనే ఇస్తాం బగారా రైస్ ఎప్పుడు చేసినా కూడా. హీట్ అయిపోయినాయి నెయ్యి నూనె అయితే. ఇంకా మన హోల్ స్పైసెస్ వేసేసుకుందాం. ఇక హోల్ స్పైసెస్ అయితే వేస్తున్నాం. మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, తోక మిరియాలు, ఇలాచీలు, గ్రీన్వి, లవంగాలు, స్టార్ పువ్వు. లవంగాలు అయితే ఆయిల్ బాగా హీట్ అయింది కదా, అందుకోసమే చిట్చిట్మంటున్నాయి, ఎగురుతున్నాయి బయటికి. ఎక్కడో పడ్డది. పచ్చిమిర్చీలు, పుదీనా, బిర్యానీ ఆకు, అల్లం పేస్ట్ ఇప్పుడే గ్రైండ్ చేసినాం కదా. కొంచెం కర్రీలోకి కొంచెం రైస్లోకి, అందుకోసమే సగం దీంట్లోకి అయితే వేసేస్తాం. ఇప్పుడే కాబట్టి టేస్ట్ ఎక్కువనే ఉంటుంది, అందుకోసమే కొంచెం వేసుకున్నా సరిపోద్ది. స్మెల్ మంచిగా వస్తుంది కొత్తది కాబట్టి. అల్లం పేస్ట్ తోటే బగారా రైస్కి టేస్ట్. ఇంకా అల్లం పేస్ట్, పుదీనా, ఇంకా నెయ్యి, మెయిన్ థింగ్ నెయ్యి, అదైతే మర్చిపోద్దు. సాల్ట్, ఒక 1.5 స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాం. మాది బగారా అన్నం రెసిపీ చూసి చూసి అందరికి ఈజీ అయిపోవచ్చు చేసుడు కూడా. ఇంకా మా ఇంట్లో ఇష్టం కాబట్టి రెగ్యులర్గా ఉంటుంది. రెగ్యులర్గా అంటే మరీ డైలీ అన్నట్టు కాదు, కానీ వీక్లీ వన్స్ అట్లా కంపల్సరీగా. సండే అయితే కంపల్సరీగా ఉంటుంది మా ఇంట్లో. అంత ఇష్టం మా వాళ్ళందరికీ బగారా అన్నం. ఇప్పుడైతే ఎసరేసేసుకుందాం. రెండు గ్లాసుల రైస్కి 2 పైన సగం కంటే కొంచెం తక్కువ నీళ్ళు, సగం కాకుండా కొంచెం తక్కువ. మూత అయితే పెట్టేసినాం. మా ఫిష్ చిన్న అక్వేరియం ఫిష్ ఒక్కటే మిగిలిపోయింది, ఒక 5-6 ఉండే. పెట్టు ఇంకా పప్పు చేయమను, పప్పు చేయమను. ఫిష్ పప్పు చేయి, శాండీకి పప్పు చేయి. చేసిందా పప్పు చేసిందా? దానికి ఫుడ్ ఏమంటే వేస్తాడు, కానీ మా శాండీ గారు పట్టుకోమంటే అసలు పట్టుకోడు. ఇప్పుడైతే పట్టుకుంటున్నాడు. పప్పు చేసిందా? పప్పు చేసిందా? పప్పు చేసిందా నీకు? అమ్మో శాండీ ఫిష్ పప్పు చేసింది. అమ్మ ఇప్పుడు భయం లేకుండా పట్టుకుంటున్నాడు. పప్పు చేసిందని చెప్పినా కదా. శాండీ గారు పప్పు చేసింది ఫిష్. ఇంకా మధ్యలో అయితే అసలు మెల్లగా రా పడిపోతుండు మా వాడు. పప్పు చేసింది. పడేయొద్దు నాన్న, నీళ్లు పడేయొద్దు, దానికి కావాలి కదా. ఫిష్ పప్పు చేసింది. తీసుకో, బయటికి తీసుకో, ఫిష్ బయటికి తీసుకో. శాండీ పప్పు చేయి, ఫిష్ పప్పు చేయి, శాండీకి పప్పు చేయి, శాండీకి పప్పు చేయి ఫిష్. మా శాండీ కూడా పప్పు చేసిండు. నువ్వు చేయనా? ఫిష్ చేస్తుంది. దా అక్కడ పెడదాం పైగా. ఒక్కటే ఒక్కటి మంచిగా కనబడుతుంది. ఎవరు కొడతావు? కొట్టుకో, బ్యాగ్ తీసుకో, తీసుకో. ఎసరు అయితే వచ్చింది. నీళ్ళు ఒకసారి ఇంకా ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని బియ్యం అయితే వేసేసుకుందాం. బియ్యం అయితే వేసేస్తున్నాం. ఇక నీళ్ళు లేకుండా వంపేసి బియ్యం. ఉప్పు అయితే సరిపోయింది. రెండు గ్లాసుల బియ్యం ఇవైతే.
బియ్యం అయితే వేసేసినాం, కలిపేసినాం కదా. అయితే ఎప్పుడైనా కూడా మేము ధనియా పౌడర్ వేసేది కలర్ కోసం. సో ఇప్పుడైతే స్కిప్ చేసినాం, వేయట్లేదు. జస్ట్ నార్మల్గా ఓన్లీ ఇవి స్పైసెస్ పుదీనా తోటే చేస్తున్నాం. ఇంకా ఇట్లా ఒకసారి ట్రై చేద్దామని అయితే చేస్తున్నాం. అంటే మేము ఆల్రెడీ చేసుకున్నాము, మీకు చూపిద్దామని అయితే చేస్తున్నాం ఇప్పుడు ఇట్లా కొత్తగా. ఇంకా మూత అయితే పెట్టేసుకున్నాం. ఇక ఇదైతే సరికి పెట్టినాం కదా. ఈ లోపు మటన్ అయితే మ్యారినేట్ చేస్తున్నాం. మంచిగా కడిగేసి అల్లం పేస్ట్ అయితే వేసినాం, పసుపు, కారము. ఇప్పుడైతే ఇంకా మ్యారినేషన్లోనే వేస్తున్నాము. తర్వాత అయితే మళ్ళీ కర్రీలో వేయం. గరం మసాలా, ఇది అన్ని హోల్ స్పైసెస్తో పట్టిన గరం మసాలా కావాలంటే ఇది చేసిన మసాలాలు చేసిన షార్ట్ అయితే అప్లోడ్ చేస్తా, చూడండి ఒకసారి ఎట్లా చేసినామని. ఒకటి గరం మసాలా, ధనియాల పౌడర్, ఇంకోటి ధనియాలు గరం మసాలా మిక్స్ చేసి 2 కలిపిన అదొక పౌడర్. మొత్తం 3 పౌడర్ అయితే చేసినాము. అదైతే షార్ట్ వీడియోస్లో ఉంటుంది, చూసేయండి. ఇంక ఇదైతే మిక్స్ చేసేసుకుందాం ఇక. సో రైస్ అయ్యేలోపు ఇదైతే మ్యారినేట్ అవుతుంది. ఒక 10 నిమిషాలైనా టైం పడుతుంది కాబట్టి అందుకోసమే ఇప్పుడే మ్యారినేట్ చేసి పెట్టేసినాం. ఇక మటన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టేసినాం పక్కన. ఇక అన్నం అయితే దగ్గరికి అయింది ఆల్రెడీ ఆల్మోస్ట్. ఇంకొక 10 నిమిషాలు ఉడికిందంటే అయిపోద్ది. ఫ్లేమ్ కూడా సిమ్లో పెట్టి ఇంక ఇప్పుడైతే ఇక బండపాకు పువ్వు పెట్టేస్తున్నాం. ఒక 10 నిమిషాలు సిమ్లో అయితే ఉడికించుకుంటే ఇంకా అన్నం అయితే రెడీ అయినట్లే. నెక్స్ట్ ఇంకా మటన్ కర్రీ చేసేసుకోవచ్చు. దమ్ పోకుండా పైనుంచి ఇట్లా బరువు అయితే పెడుతున్నాం. మటన్ కర్రీలకి ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టినాం చిన్న చిన్నగా, ఫైన్ పీసెస్ లాగా ఇట్లా. అన్నం అయితే అయింది ఇక. మంచిగా పుల్లలు పుల్లలు మంచిగా అయింది అన్నం. కరెక్ట్ కొలతలతోటి నీళ్ళు పోసినాం కదా, అందుకోసమే ఇంత మంచిగా పర్ఫెక్ట్గా అయితే అయింది. అదే ఇది తెల్లగా ఉంది కదా బగారన్నము, అందుకోసమే. అది ధనియాల పౌడర్ వేయలే కాబట్టి ఇట్లా తెల్ల తెల్లగా అవుతుంది. ధనియాల పౌడర్ వేసి ఉంటే ఇంకొంచెం కలర్ అయితే వచ్చేది గ్రేయిష్గా. సో ఇక బగార్ రైస్ అయితే రెడీ అయినట్లే. నెక్స్ట్ మటన్ కర్రీ అయితే చేసేస్తాం ఇక. ఇదైతే మటన్ కర్రీలోకి పచ్చి కొబ్బరి, ఓన్లీ కొబ్బరి వేయించుతున్నాము, ఎండు కొబ్బరి. ఆల్రెడీ గరం మసాలా మేము పౌడర్ చేసినాం కదా, సో అందుకోసమే సపరేట్గా దీంట్లో ఇంకా మళ్ళీ అయితే ఏం వేసి వేయించట్లేదు, జస్ట్ ఓన్లీ కొబ్బరి. ఆల్రెడీ ఇంకా మ్యారినేషన్లో గరం మసాలా పౌడర్ వేసినాం కదా, ఎక్కువ మసాలా ఎందుకు అనేసి ఇట్లయితే చేస్తున్నాం. ఒకవేళ గరం మసాలాలో ఎండు కొబ్బరి వేసి గ్రైండ్ చేసుకున్నాం అనుకో, ఇట్లా చేసుడు కూడా అవసరం లేదు, డైరెక్ట్ అదే పౌడర్ వాడుకుంటే సరిపోద్ది. మేము గ్రైండ్ చేసిన గరం మసాలాలు వేయలేదు కదా కొబ్బరి, అందుకోసమే ఇంకా ఇప్పుడైతే కొబ్బరి అయితే గ్రైండ్ చేస్తున్నాం. కుక్కర్ అయితే పెట్టేసినాం, కుక్కర్లో చేస్తున్నాం మటన్ కర్రీ. తొందర అవ్వడానికి అయితే చేస్తున్నాము. ఇంకా మాతో పాటు మీరు కూడా నేర్చేసుకోండి ఎట్లా చేయాలి కుక్కర్లో అని. ఎప్పుడైతే గిన్నెలనే చేస్తాం కదా, సో అందుకోసమే ఎక్కువ టైం లేని వాళ్ళు కూడా తెలుసుకుంటారు నేర్చుకుంటారు అనేసి కుక్కర్లో అయితే చేస్తున్నాము ఫర్ ద ఫస్ట్ టైం. కొబ్బరి అయితే ఏం చేసినాం అయిపోయింది, దాన్ని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుంటే అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ ఆయిల్ వేసినాం కదా, ఆనియన్స్, హోల్ స్పైసెస్ ఆల్రెడీ పౌడర్ మనము మ్యారినేట్ చేసి పెట్టిన మటన్లో వేసినాం కదా, సో అందుకోసమే మళ్ళీ దీంట్లో అయితే ఏం వేయట్లేదు, డైరెక్ట్ ఆయిల్, ఆనియన్స్ అయితే వేసినాం కదా. ఒకసారి అయితే మిక్స్ చేసుకుందాము, మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్. అన్నం అయితే దింపేసినాం, చూడురి మంచిగా అయింది అన్నము. నెక్స్ట్ అల్లం పేస్ట్, ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఆల్రెడీ మ్యారినేషన్లో కూడా వేసినాం కదా, ఇది ఆల్రెడీ మ్యారినేషన్లో కూడా వేసినాం కదా కొంచెం. మళ్ళీ అది ఈ పోపులో కూడా కొంచెం ఉంటే ఫ్లేవర్ మంచిగా ఉంటుందని దీంట్లో కూడా కొంచెం అల్లం పేస్ట్. ఇంకా అల్లం ఫ్రై అవుతుంటే ఆనియన్స్ కూడా ఫ్రై అవుతాయి కదా, సో అందుకోసమే హాఫ్ ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకున్నామంటే మళ్ళీ రెండు ఒకసారి అయితే ఫ్రై అవుతూ ఉంటాయి. మొత్తం ఒకటేసారి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకున్నామంటే దాంతోపాటు ఇవి కూడా ఫ్రై అయితే మాడిపోతాయి ఆనియన్స్, అందుకోసమే సగం ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకున్నామంటే రెండు ఒకటేసారి ఫ్రై అయిపోతాయి.
ఇంకా ఇవి ఫ్రై అయిన తర్వాత ఇక పసుపు వేసుకోవడమే. అల్లం పేస్ట్ అయితే పచ్చివాసన పోయి ఆనియన్స్ మంచిగా కలర్ వచ్చిన తర్వాత పసుపు అయితే వేసేసుకున్నాం. ఇక కొంచెం పసుపు ఆల్రెడీ మ్యారినేషన్లో వేసినాం కదా, సో అందుకోసమే దీంట్లో కొంచెం మళ్ళీ అయితే మంచిగా మిక్స్ చేసేసుకున్నాం. ఇక నెక్స్ట్ ఇప్పుడైతే ఇంకా మటన్ వేసేసుకున్నాం. ఇదైతే పావు కిలోకు కొంచెం ఎక్కువ మటన్. ఇది ఒక ఆల్మోస్ట్ 270 గ్రాముల మటన్. పావు కిలో కంటే కొంచెం ఎక్కువ, అంటే పావు కిలో 240. ఇంకా 300 ఇక తీసుకున్నాం రౌండ్ ఫిగర్. నల్లిబొక్క కోసం ఎక్కువ అని, నల్లిబొక్క కోసం అని ఇంకా 60 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి అయితే తీసుకున్నాం. ఇది తీసుకున్న వీడియో లైవ్ వీడియోస్లో ఉంది. మార్కెట్కి వెళ్ళి రామంతపూర్ మార్కెట్ అనే లైవ్ వీడియోస్లో ఉంటుంది. మటన్ తీసుకున్నదైతే ఒకసారి అయితే చూసేయండి. మటన్ రేట్స్ కూడా ఉంటాయి, చూడండి ఒకసారి. ఇంకా మూత అయితే పెట్టేసుకుందాం ఇక కుక్కర్కి. అంటే విజిల్ పెట్టట్లేదు, జస్ట్ నార్మల్గా. ఇది మటన్ ఆయిల్లో ఫ్రై అయ్యేలోపు ఇదైతే చేసేసుకుందాం. అది కొబ్బరితో పాటు ధనియాల పౌడర్. ఇది ప్లెయిన్ ధనియాల పౌడర్, అంటే మనం వేంపేటప్పుడు అవి వేయలేదు కదా ధనియాలు దీంతో పాటు, సో అందుకోసం అయితే ధనియాల పౌడర్ అయితే వేసినాం దీంట్లో. మ్యారినేషన్లో ఓన్లీ గరం మసాలా పౌడర్ వేసినాం కదా, సో ఇంకా పౌడర్లో ఎట్లయినా ఇది ధనియాలు కూడా ఉండాలి కదా, అందుకోసమే పౌడర్ వేసినాము. నెక్స్ట్ అయితే కర్బూజా గింజలు, కొన్ని కర్బూజా గింజలు. ఒకవేళ ధనియాల పౌడర్ లేకపోతే ధనియాలు అయితే వేసుకోవచ్చు, ధనియాలు వేయించి వేసుకోవాలి. ఇంకా మా దగ్గర వేయించిన ధనియాల పౌడర్ ఉందని పౌడరే వేసుకున్నాము. ఒకవేళ లేని వాళ్ళైతే ఇవి ఎండు కొబ్బరితో పాటు ధనియాలు, ఇంకా హోల్ గరం మసాలాలు అవి అయితే వేసుకొని వేయించుకోరు. ఇంకా మా దగ్గర ఆల్రెడీ గరం మసాలా ఉందని అయితే దీంట్లో వేయలేదు, ఆల్రెడీ మ్యారినేషన్లో వేసినాం అనేసి. ఒకవేళ మ్యారినేషన్ లేకపోతే దీంట్లో వేస్తుండేమే పౌడర్ అయినా కూడా. ఇదైతే గ్రైండ్ చేసేసుకుందాం. ఇక మంచిగా ఫ్రై అయితే అయింది మటన్ ఆయిల్లో. చిన్న టమాటా అయితే వేస్తున్నాం ఇప్పుడు. సో పేస్ట్ అయితే రెడీ అయింది. ఇదైతే మటన్ వేసేసుకుందాం. ఇక గ్రేవీ థిక్నెస్ కోసము ఇదైతే మళ్ళీ దీంట్లోనే కొన్ని వాటర్ వేసుకోవచ్చు ఎసరు కోసం. ఎసరు చూసుకొని వేసుకోవాలి, ఎక్కువైపోతే మళ్ళీ అంత లూజ్ ఉంటుంది ఎసరు. థిక్గా మంచిగా గ్రేవీ మంచిగా రావాలంటే కొంచెం తక్కువనే వేసుకోవాలి. మిక్స్ చేసేసుకుందాం ఒకసారి అంతా మంచిగా. మళ్ళీ మటన్ కూడా ఉడకాలి కదా, సో అందుకోసమే కొంచెం గ్రేవీ కోసం చూసుకొని మటన్ ఉడికేటట్టు అయితే ఎసరు వేసేసుకున్నాం. అయిపోయింది. ఒకసారి ఇప్పుడే కారం ఉప్పు సరిపోయిందా చెక్ చేసుకొని ఇంకా కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకుందాం. అన్నీ వేసేసినాం, అయిపోయింది. ఇంకా విజిల్ కూడా పెట్టేసినాం. ఇక ఒక 2 విజిల్స్ వస్తే సరిపోద్ది, తక్కువ మటన్ కదా, సో అందుకోసమే 2 విజిల్స్ అయితే సరిపోద్ది. ఇంకా మేము తెచ్చిన మటన్ అయితే నార్మల్గా గిన్నెలు వేసినా కూడా తొందరనే ఉడికిపోద్ది, మంచిగా ఉంటుంది ఆ మటన్. అందుకోసమే ఒక 2 విజిల్స్ అయితే సరిపోద్ది. గట్టిగా ఉండదు, లేతగానే ఉంటుంది మంచిగా. ఒక విజిల్ అయితే వచ్చింది, ఇంకో విజిల్ వస్తే సరిపోద్ది, బంద్ చేసేయచ్చు. ఇక ఆ 2 విజిల్స్ అయితే వచ్చినాయి, ఇంకా బంద్ చేసేయచ్చు. ఇంకా బంద్ చేసిన వెంటనే అయితే ఓపెన్ చేయొద్దు, ఎయిర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసుకోవాలి. ఎయిర్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మూత అయితే తీసినాము. ఇంకొంచెం ఇట్లా దగ్గర కావడానికి ఒక 2 నిమిషాలు అట్లా సిమ్లో పెట్టేసి అయితే మంటకు పెట్టేసినాము. మంచిగా ఆయిల్ కూడా పైకి వచ్చేసింది, ఆల్మోస్ట్ అయిపోయినట్లే. పైనుంచి కొంచెం పచ్చిధనియాల పౌడర్ అయితే వేస్తున్నాం.
ఒక 2 నిమిషాలు మంచిగా సిమ్లో పెట్టి కుక్ చేసుకున్నామంటే మంచిగా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోద్ది. గ్రేవీ థిక్గా వచ్చింది కదా, మనం అవి పేస్ట్ వేసినాం కదా కొబ్బరి పేస్ట్, సో అందుకోసమే థిక్గా అయితే వస్తుంది. బగార్ రైస్లోకి అట్లుంటేనే సూపర్గా ఉంటుంది మటన్ కర్రీ, లూజ్గా కాకుండా థిక్ గ్రేవీ ఉంటేనే బాగుంటుంది. మన పెళ్ళిళ్ళల్లో పెడతారు కదా అట్లా అన్నట్టు, అందుకోసమే ఇంకా కొబ్బరి పౌడర్ అయితే వేసినాము. గ్రేవీ అయితే థిక్గా అయిపోయింది. ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్నామంటే మంచిగా స్పైసీగా టేస్టీగా మటన్ కర్రీ అయితే రెడీ అయినట్లే. మూత అయితే పెట్టేసుకున్నాం. కర్రీ అయితే అయింది, ఇంకా స్టవ్ అయితే బంద్ చేసినాం. ఇంక ఇప్పుడైతే ఇక టేస్టింగ్ టైమ్. అన్నం పెట్టేసుకున్నాం, అన్నం అయితే ఆల్రెడీ పెట్టేసుకున్నాము. ఇంకా కర్రీ పెట్టేసుకున్నాం, అన్నం కర్రీ. ఇంక ఇప్పుడైతే టేస్ట్ చేసేస్తున్నాం. ఇక టేస్ట్ అయితే చేసేస్తున్నాము, మీరు కూడా చేసుకొని టేస్ట్ చేసి చెప్పుర్రి. ఇంకా మేమైతే తినేస్తున్నాం, మాకైతే నచ్చింది. మీకు ఎట్లుందో కామెంట్ చేయర్రి, చేసుకొని కంపల్సరీగా చేసుకొని తినండి. ఎట్లుందో కామెంట్ చేసుకుంటూ మాత్రం మర్చిపోద్దు. అట్లనే వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసేయండి. అంతే, ఇంకా వీడియో బాయ్.